నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్రమేనని, కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం బైన్సా మండలంలోని పాంగ్రీ గ్రామంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేవలం ట్రాన్స్పోర్ట్ నిధులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు పెట్టేది కేంద్రమేనని ఆయన అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఉపాధి హామీ ద్వారా కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఇస్తుందన్నారు. పాంగ్రీ గ్రామ అభివృద్ధికి పాటుపడతామని, తక్షణమే సీసీ రోడ్ల నిర్మాణానికి 25 లక్షల రూపాయల నిధులు వెచ్చించనున్నట్లు చెప్పారు. ఈ సన్న బియ్యం ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నారో అందులో వీళ్ళవి ఏం కూడా వాటా లేదు, ఒకటే కిలో ఇస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇక్కడ విలేజెస్లో ఎన్ఆర్జీఎస్లో అనుకోండి, ఇంకా మన రైతు వేదిక అనుకోండి, శంషాన్ ఘాట్ అనుకోండి, అన్ని ఫండ్లు కేంద్ర ప్రభుత్వమే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒకటి కూడా వాటా లేదు. మా సోదరులందరూ ఏదైతే రేవంత్ రెడ్డి 14 నెలలు ఇక్కడ పరిపాలన చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. మీ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి అయితే తులం బంగారు ఇచ్చిండా వాళ్ళకన్నా తులం బంగారు ఇవ్వలేదు. అదే ₹1,00,000 కేసీఆర్ చేసిన ₹1,00,000 ఇస్తున్నారు. 2500 మా మహాలక్ష్మి ప్రతి మహిళకు ప్రతి నెలకు ఒకటి ఇస్తాను. ఒక్కడికి కూడా ఇంతవరకు ఇవ్వాలి. అంటే చెప్పిన హామీలు చేయకుండా ఏదో హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ కాడ భూములు రాష్ట్రానికి నాశనం చేస్తా, భూములు అమ్మి నా కడుపు నింపుకుంటా అనే వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి అని ప్రజాముఖంగా తెలియదు. అదేవిధంగా ఖచ్చితంగా ఏ రోజు మోదీ 18 గంటలు మన దేశానికి సేవ చేస్తున్నాడు. ఎన్నో రకాల ఈ దేశానికి సేవ చేస్తున్నాడు. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్క మానవుడికి 2,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైంది. ఏదైతే మోదీ గారు చేస్తున్నారో ఈ ప్రపంచంలో కానీ ఎక్కడ కూడా కానీ ఇటువంటి స్కీమ్స్ ఎవరు కూడా చేయలేదు. అదేవిధంగా ఈ విలేజ్ గురించి కొంత నాకు అందరూ చెప్పాను. ఒక బోర్ కావాలని మహాలక్ష్మి టెంపుల్ దగ్గర ఖచ్చితంగా ఈ వారం 10 రోజులు 15 డేస్లో ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా బోర్ ఎప్పిస్తాను. చీకో గురించి చెప్తాను, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి చెప్తాను. అది తొందరగానే దిక్కు పెట్టిన తర్వాత బోర్ కూడా చదివిస్తాను. శంషాన్ ఘాట్ రోడ్ ఏదైతే ఉంది, నేను సిద్ధమున్నాను ఎన్ని లక్షలు కూడా వేయటానికి. మీరు ఎంత రోడ్లు చేస్తారు, ఎలా చేసి ఎంత వేయటానికి నేను సిద్ధం ఉన్నాను. కానీ మనిషి ముంగట రావాలి. ఇప్పుడు ఎన్నో జాగాలో నేను ఇచ్చిన రోడ్స్ కూడా మనం కొన్ని విలేజ్లో కంప్లీట్ చేయలేదు. ఈరోజు నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను, 25 లక్షలు ఇప్పుడే శాంక్షన్ చేయాలి. ఎప్పటి నుంచి ఏం అభ్యంతరం లేదు. శంషాన్ ఘాట్ వరకు 15 ఫీట్లే 18 ఫీట్ పెట్టుకుంది. రోడ్ ఎంత పొడంటే అట్లా పెట్టుకుని వేరే జాగ్రత్తకి పెట్టుకుంది. అదే మన మండలంలో 22 ఫీట్ రోడ్ పెట్టాం, 22 ఫీట్ రోడ్ పెట్టాం. దానికోసం నేను తక్షణమే మీకు 20 లక్షలు కానీ 20 లక్షలు కానీ ఖచ్చితంగా శాంక్షన్ చేస్తాను. బాలాది రోడ్డు గురించి గత చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు అంటే 40 రూపాయలు మనమే ఇస్తున్నాం కేంద్రం నుంచి. 10 రూపాయలు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఖర్చులే ఇస్తున్నారు. 10 రూపాయలు ఇచ్చి మేమే ఇచ్చినామని గొప్పలు చెప్పుకునే వాళ్ళకి మనం ఇప్పుడు బుద్ధి చెప్పాలి. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. మనకు ఇప్పుడు పెద్దలందరూ చెప్పింది మన కేంద్రం నుంచి ఏ ఫండ్స్ ఇస్తున్నారు, ఏ నిధులు వస్తున్నాయి, రోడ్లు మోర్లు ప్రతి ఏదైనా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు వస్తున్నాయి. మన ఎమ్మెల్యే గారు గెలిచింది ఇప్పుడు ఇక్కడ ముదోల్ అసెంబ్లీలో అక్కడ గొంతు విప్పి ఎన్నో సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వ్యక్తికి మనం సహకరించాలంటే మనం కంపల్సరీ స్థానిక ఎలక్షన్లో మనం గెలిస్తేనే మన పవర్ ఉంటుంది. మన ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలా అంటే మనం కరెక్ట్గా మనము సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఖచ్చితంగా బీజేపీ వాళ్ళని గెలిపించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరం కూడా ఎక్కడ ఇట్లా ఒక నిమిషం తేడా లేకుండా అక్కడికి వెళ్తే మనకు పర్మిషన్ దొరుకుతున్నది. అయితే వేరే ఎక్కడైనా ఏ డిస్టిక్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ముదల్ ఎమ్మెల్యేని కలవాలంటే టైం తీసుకొని ఒకరికి అడిగి ఒకరికి ఇట్లా వెళ్తూ టైం పడుతుంది. కాకపోతే మన సమస్యను తొందరగా చెప్పుకునే ఇంత మంచి ఎమ్మెల్యే మనకు దొరికినందుకు సంతోషపడాలి. ప్రతి కూడా ఎన్నిసార్లు సార్ వచ్చింది
ఎన్నో సార్లు ఎన్నో వందల చెక్కులు తీసుకొచ్చిండు. అంటే ఆ చెక్కులు వచ్చినాయంటే అక్కడ సార్కు ఐదుగురు మంది పిఎలను పెట్టి వాళ్ళతోటి పని చేపిస్తున్నారు. అంటే ప్రజలకు సానుకూలంగా మనకు ఇంత అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే సార్ నిలబెట్టాలంటే మన ముదోల్ నియోజకవర్గంలో మళ్ళీ ఇప్పుడు మనం స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా మీరు సహకరించాలి. ఇప్పుడు ఉపాధి హామీ పనులు 300కు కూలైంది, దాన్ని మనం వినియోగించుకోవాలి, ఖచ్చితంగా పోవాలా. మళ్ళీ పాడాల రోడ్లు కూడా మన ఉపాధి హామీ నుంచే పెడుతున్నాం, అన్ని సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్సే. కాకపోతే మనకు తెలుస్తలేదు. తెలవాలంటే మనం ప్రతిదీ కూడా మహిళలకు కూడా ఆలోచించాలా. ఓటేసే ముందు ఏ నమ్మకం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నమ్మించడానికి ఎన్నో చెప్తున్నారు. మనకు పెన్షన్ పెంచుతాడు, పెంచిందా? మహాలక్ష్మి పథకం 2000 ఇస్తాడు, ఇచ్చిండా? ఇవ్వలేడు. కాబట్టి గమనించాలి. ఏంటి బస్ టికెట్ ఒకటే ఫ్రీ ఇచ్చిండు, అవి ఇచ్చి ఏం చేసిండు మహిళలకు ఇంచపరిచే రకంగా. కొత్త కానీల వైర్ ప్రాబ్లం ఉన్నది, ఆ పోల్ స్టేజ్ జరగడి చెప్పిండు. మళ్ళీ మీరు రాకుంటే నాతో ఎట్లా చెప్పు. మీరు రావాలా, ఆఫీసర్కు మాట్లాడుతాను. చేయకుంటే నేను ఇంకా 2 సార్లు 3 సార్లు మాట్లాడతాను. ఆ పోస్ట్ గురించి కూడా మీరు రండి, ఖచ్చితంగా ఆఫీసర్కు మాట్లాడి అవి చేయడానికి సిద్ధం. ఏ పని ఉన్నా కూడా నా సహాయ శక్తితోని ఇంకా 3.5 సంవత్సరాలు మీ సేవలో హాజరుంటాను, పనిచేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎక్కడ పోతే ఇవి నాకు సిసి రోడ్లు వద్దు, డామర్ రోడ్లు వద్దు, కానీ పానాల్ రోడ్ చేయని ప్రతి ఒక్కరు చేయగలరు. దానికోసం నేను ఒక స్పెషల్ ఆఫీసర్ తీసుకుంటున్నాను. మీకు ఈ వారం రోజుల లోపట్లో ఈ మండల్ కేంద్రంలో మన బైంతపట్నంలో ప్రతి విలేజ్ నుంచి 5-6 మంది తీసుకొని మీటింగ్ పెట్టుకుంటున్నారు. పానాది రోడ్ ఏవేవి ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ మీకు ఏం కావాలా, సెకండ్ రోడ్ ఏది కావాలా, థర్డ్ రోడ్ ఏది కావాలంటే ఆ ఫస్ట్ రోడ్డు ప్రతి విలేజ్లో ఈ జూన్ వరకు కంప్లీట్ చేయాలని నేను ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాను. ఎక్కడ నా ఇబ్బంది వస్తేనే ఇబ్బంది అవుతుంది, కానీ ఖచ్చితంగా పానాది రోడ్డు 4 సంవత్సరాలుగా ఎక్కడ కూడా పానాది రోడ్డు ఉండేది. ఆ रोड पूर्ति व्यवस्था नहीं था जितल्यापासून आतापर्यंत आमच्या गावाला 7 वेळेस आले आणि कामं जे केलं मी की सरपंच होतो TRSच्या पिरियडमध्ये कोणतंही काम होती नाही. NRGचं सेंट्रल गव्हर्नमेंटचंच काम आलं आहे पांगरीमध्ये. कोणतं स्टेट गव्हर्नमेंटचंच काम तर कोणतं आलं नाही. सेंट्रल गव्हर्नमेंटचंच कामं पूर्ण टोटल 1 करोडपर्यंत आम्ही आमच्या गावामध्ये CC रोड नाल्या ड्रेन రైతువేదిక शमशान हे पूर्ण कामं सेंट्रल गव्हर्नमेंटचेच आम्ही केल्या MLA साहेबच्या थ्रू. आता बी आम्हाला MLA साहेब कुठेही काम राहील तर आमचं कुठं ड्रेन व्रेन काही राहील तर अजून देतात म्हणून आम्हाला अपेक्षा करतो. కాకపోతే గ్రామస్తులు అందరూ ఒక కాంప్రమైజ్తోని ఏకత్వంతో పోయి మనం పనులు చేసుకుంటూ అయితే కానీ నా వంతు నేను చేసుకుంటా నా పార్టీ నీ పార్టీ అని కాకుండా ఇప్పుడు మనకు మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎందుకంటే పార్టీ పరంగా కాకుండా గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి ఉన్నారు. కాబట్టి మనం పనులు చేసుకోవాలి. పంతాలతో కాకుండా సామరస్యంతో అందరు కలిసిమెలిసి పనులు అడగండి, పనులు చేసుకోండి అని అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.